కృష్ణా జిల్లా గన్నవరంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకుల అత్యవసర సమావేశం జరిగింది. మందాకృష్ణ మాదిగ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రచారంలో పాల్గొన్న వారికి పదవులు ఇవ్వొద్దని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎలీషా మాదిగ ఆదేశించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు సహకరించిన ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల నాయకులను, కార్యకర్తలను ఎలీషా మాదిగ కోరారు. సమావేశానికి విచ్చేసినటువంటి పాత్రికేయ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ మహాజన నేత మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి తరఫున ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం, మహాజన నేత మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్లుగా ఎంఆర్పీఎస్ ఉద్యమం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్థాపించి మాదిగ జాతి 100 తరాల భవిష్యత్తు అయినటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లక్ష్యంగా ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. గతంలో సాధించారు. 2004లో కొన్ని అనివార్య కారణాల వల్ల అది కొట్టివేసిన, మళ్ళీ 2004 నవంబర్ నుంచి ఆయన మళ్ళీ అలుపెరగని పోరాటం చేసి ఫిబ్రవరి 6, 7, 8 తారీఖుల్లో 1వ తారీఖున సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు యావత్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు ఎస్సీ వర్గీకరణ కోరుకునే అన్ని రాష్ట్రాలు ఒక ధర్మం గెలిచిందనే దృక్పథంతో న్యాయం బతికింది అని చెప్పేసి హర్షం వ్యక్తం చేశారు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ మీద అనేకమైనటువంటి అవాకులు చెవాకులు పేలుతున్నటువంటి మా సోదరులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ 59 కులాల్లో సమాన వాటా అయినప్పుడు పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు మీ పల్లెలు వేరు, ఆఖరికి శ్మశాన వాటికి కూడా వేరైనప్పుడు నువ్వు నేను ఐక్యతగా ఉన్నామని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. పుట్టినదులు మొదలుకొని చనిపోయేంత వరకు, పుట్టిన గ్రామాలు, చనిపోయిన శ్మశాన వాటికలు రెండు వేరుగా ఉన్నప్పుడు ఇంకా ఐక్యత ఎలా వస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అడగనప్పుడు అనుభవించటం సహజమే. తనతో పాటు తన సోదరుడు కూడా ఎదిగిన క్రమంలో తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి వాటా సరి సమానంగా ఎలా పంచుకుంటారో ఒక తమ్ముళ్ళుగా అనిపించినటువంటి మీరు